గవర్నమెంట్ సిగ్గులేని గవర్నమెంట్ ఫార్మాసిటీ తెస్తుందట. ఫార్మాసిటీ తెచ్చే ముండా కొడుకులు ఇక్కడ వచ్చి చూడుర్రా మీరు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దోమడుగు గ్రామంలో ఉన్న నల్లకుంట చెరువు పూర్తిగా గులాబీ రంగులోకి చేరినటువంటి కొన్ని ఫొటోస్ ని వీడియోస్ ని మనం చూసినాం. ఈ నీళ్లను వ్యవసాయానికి వాడినా పంటలు పండే అవకాశం లేదు. నీళ్ళ వల్ల మాకు పంటలు సరిగా పండుతలేవు. క్రాసింగ్ అయితే బర్రె ఉంటుందో ఉండదో తెలియదు. ఒక 2 months 3 months వరకు. ఒకవేళ పండినప్పటికీ ఆ పండిన ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే గనక దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలతో మనిషి చనిపోవడం పక్క. నీరు గాలి ఆక్సిజన్ కరెక్ట్ ఉంటే మనకి రోగాలు ఎందుకు వస్తాయి? 10 దూడలు పుడితే 8 దూడలు చనిపోతా ఉన్నాయి. ఒకటో రెండో మిగులుతాయి. ఎంత విషపూరితమైనటువంటి రసాయనాలు ఆ చెరువులోకి వచ్చి కలుస్తున్నాయనేది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కుమార్ పటక్, ఈ కుమార్ పటక్ ని రైతులు ఎన్నిసార్లు వెళ్ళి కలిసిన ఫలితం శూన్యం. పైగా అయినా చాలా వ్యంగ్యంగా వెళ్ళి హెడ్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, అక్కడి నుండి ఏమైనా స్పందన వస్తే ఇక్కడ నేను ఆలోచిస్తానని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి అయ్యా పటక్ గారు, ప్రజలు కట్టే పన్నుల్లో నుండే మీకు జీతాలు వస్తున్నాయి. కఠోర శ్రమ చేసి ప్రకృతితో మమేకమై ఆహారాన్ని సృష్టించే రైతు గొప్పదనాన్ని వర్ణించడం చాలా కష్టం. అట్లాంటిది రైతు పొలాల్లోకి ఈ విషపూరితమైన జలాలన్నీ వచ్చి చేరి పంట మొత్తం నాశనం అవుతా ఉంది. రైతుల పంట పొలాలన్నీ కూడా కెమికల్ మయం అయిపోతా ఉన్నాయి. ఇది ఇట్లాగే కొనసాగితే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ విషపూరితమై మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. బొమ్మ దూడలు మీరు కట్టరు కదన్న, ఇది ఇట్లా మీరు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? నా పిల్ల ఉందన్న దీంతో మనకు పాలిసి అవి లేకపోతే తల్లిగేదే తన పిల్లలు తన దగ్గరనే ఉన్నదని పాలిస్తుంది. ఎంఆర్ఓ ఫోన్ చేసిండు, 2 రోజులు ఇయ్యాలి వస్తాడు రేపు వస్తాడు అని వాడి ఇక్కడికి రానేలేరు. మీరు చేసే పోరాటం మీ గురించి కాదు, మీ భవిష్యత్ తరాల గురించి మీరు పోరాటం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఈ విషపూరితమైనటువంటి జలాల వల్ల చనిపోతున్నందుకు గాను మీ పోరాటం, పాడి పశువులు చనిపోతున్నాయి కాబట్టి మీ పోరాటం. ఇక మీదట మీరు ఎలాంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టినా మీకు మద్దతుగా మా అవని మీడియా ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఉన్న చెరువును కూడా మొత్తం క్లీన్ చేయాలి, ఒక 4-5 ఫీట్ల మట్టితో సహా తీసే వరకు మేము పోరాడుతూనే ఉంటామని కోరుకుంటున్నాం. మీ కార్యాచరణ మాకు కొంచెం ముందుగా మీరు చెప్పినట్టయితే కనుక మేము కూడా మీ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఓకే, ధన్యవాదాలు.